డ్రాగన్ కంట్రీ తాజాగా ఓ హ్యాట్రిక్ సాధించింది. రెండేళ్లలో ముగ్గురు రక్షణ మంత్రులపై వేటేసింది. రక్షణ మంత్రి హై ప్రొఫైల్ మీటింగ్ కు హాజరవుతాడు. మరుసటి రోజే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత అతడు అదృశ్యమవుతాడు. అత్యంత కీలకమైన రక్షణ శాఖ మంత్రి కనిపించకుండా పోతే చైనా మీడియా మాత్రం స్పందించదు. ఒక్క ముక్క కూడా రాసేందుకు ఇష్టపడదు. ఇలా మొత్తం ఇప్పటికే ఇద్దరు రక్షణ శాఖ మంత్రులను బీజింగ్ వేటేసింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో రక్షణ మంత్రి చేరిపోయాడు. అతడు కూడా ఇప్పుడు కనిపించకుండా పోయాడు. అతడు గురించి చైనా మీడియా మాత్రం అసలు ఏం తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. గత ఇద్దరు మంత్రుల అదృశ్యాలను పరిశీలిస్తే తాజాగా మంత్రిపై కూడా అవినీతి వేటు పడినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అసలు జిన్పింగ్ స్వయంగా ఎంచుకున్న వారే ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారు? ఎందుకు జిన్పింగ్ అవినీతి వనరులను ఎంచుకుంటున్నాడు? చైనా రక్షణ శాఖలో అసలు ఏం జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? చైనా రక్షణ మంత్రి అదృశ్యమయ్యాడా? ఎందుకు రక్షణ మంత్రులను బీజింగ్ వేటాడుతోంది? చైనాలో అవినీతిని జిన్పింగ్ అంతం చేస్తాడా? డ్రాగన్ కంట్రీ హ్యాట్రిక్ వార్తలను సృష్టిస్తోంది. మూడో రక్షణ శాఖ మంత్రిపై కమ్యూనిస్టు కంట్రీ దర్యాప్తును చేపట్టింది. రెండేళ్లలో ముగ్గురు రక్షణ శాఖ మంత్రులపై బీజింగ్ వేటు వేసింది. ప్రస్తుత రక్షణ శాఖ మంత్రిపై అధ్యక్షుడు జిన్పింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అతడి పేరు అడ్మిరల్ డాంగ్ జుంగ్. గుర్తున్నాడా? కొన్ని రోజుల క్రితం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అతడు కలుసుకున్నాడు. భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్యపై ఒప్పందానికి ఇరువురు లావోస్ లో సమావేశమయ్యారు. ఇప్పుడు అదే రక్షణ శాఖ మంత్రి డాంగ్ ను పదవి నుంచి జిన్పింగ్ గెంటేశాడు. అవినీతి కేసులో డాంగ్ జుంగ్ విచారణను ఎదుర్కొంటున్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. అంతకుముందు ఇద్దరు రక్షణ శాఖ మంత్రులు కూడా ఇదే తరహాలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆ ఇరువురు మంత్రులపై బీజింగ్ విచారణ చేపట్టింది. ఇద్దరు అవినీతికి పాల్పడినట్లుగా నిర్ధారణ అయింది. ఆ తర్వాత వారిని పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు అడ్మిరల్ డాంగ్ జున్ వంతు వచ్చింది. డాంగ్ కు కూడా అంతకుముందు మంత్రుల్లాగే శిక్ష పడుతుందా? రెండేళ్లలో మూడో మంత్రిని చైనా శిక్షించనుందా? అయితే డాంగ్ అరెస్ట్ నివేదికలను బీజింగ్ ఖండిస్తుంది. డాంగ్ పై ఎలాంటి విచారణ చేపట్టలేదని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ అవినీతికి పాల్పడినట్లు, అతడిపై విచారణ చేపట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ను ప్రశ్నించారు. ఇది కేవలం నీడను వెంటాడడం లాంటిదేనని ఆమె చెప్పారు. అంటే పుకార్లు మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు. అదే నిజమైతే అడ్మిరల్ డాంగ్ జున్ ఏమయ్యారు? ఎందుకు అతడు కనిపించడం లేదు? అతన్ని ఎందుకు మీడియా ముందుకు తీసుకురావడం లేదు? ఈ ప్రశ్నలకు బీజింగ్ నుంచి స్పందన లేదు. కనీసం డిఫెన్స్ మినిస్టర్ కూడా స్పందించడం లేదు. నిజానికి డాంగ్ జున్ కొంతకాలంగా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అతన్ని రక్షణ శాఖ మంత్రిగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఎంపిక చేయలేదు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనేది చైనా మిలిటరీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ. అంతేకాదు స్టేట్ కౌన్సిల్ కూడా అతన్ని నియమించలేదు. కేవలం జిన్పింగ్ మాత్రమే అతన్ని ఎంపిక చేశాడు. స్టేట్ కౌన్సిల్ అనేది శక్తివంతమైన సంస్థ. స్టేట్ కౌన్సిలే చట్టాలను అమలు చేస్తుంది. చైనా ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులంతా ఈ స్టేట్ కౌన్సిల్ కంట్రోల్లోనే ఉంటారు. సాధారణంగా స్టేట్ కౌన్సిల్లో డిఫెన్స్ మినిస్టర్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అతడికి ప్రత్యేక సీట్ ను కేటాయిస్తారు. కానీ స్టేట్ కౌన్సిల్లో అడ్మిరల్ డాంగ్ కు సీటు కేటాయించలేదు. అంతేకాదు బహిరంగ కార్యక్రమాల్లో కూడా డాంగ్ కనిపించడం లేదు. అతన్ని చివరిసారిగా లావోస్ లోనే కనిపించాడు. ఏషియన్ రక్షణ శాఖ మంత్రుల సమావేశాన్ని లావోస్ లో నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి చైనా నుంచి లావోస్ సమావేశానికి డాంగ్ హాజరయ్యారు. అక్కడే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. అమెరికా రక్షణ శాఖ మంత్రిని కూడా డాంగ్ కలిశారని మీడియా కథనాలు వచ్చాయి. కానీ అమెరికా రక్షణ శాఖ మంత్రితో డాంగ్ సమావేశం కాలేదు. ఇప్పుడు డాంగ్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. మీరు చైనా అంశాలను తరచూ అనుసరిస్తున్నట్లయితే ఇప్పటికే డాంగ్ అంశంపై ఓ స్పష్టత వచ్చేది. గతంలో ఇరువురు రక్షణ మంత్రుల విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించింది. రక్షణ మంత్రుల విషయంలో కూడా ముందు చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదో ఒక హై ప్రొఫైల్ మీటింగ్ కు రక్షణ మంత్రి హాజరవుతాడు. మరుసటి రోజే వారిపై ఆరోపణలు వస్తాయి. ఆ తర్వాత రక్షణ మంత్రి అదృశ్యమవుతాడు. అదృశ్యమయ్యే ముందు కనీసం ఒక మాట కూడా చెప్పరు. డాంగ్ జున్ కంటే ముందు రక్షణ శాఖ మంత్రిగా లీ షాంగ్ ఫూ ఉన్నారు. బాధితులు చేపట్టిన 7 నెలలకే అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాడు. గతేడాది అక్టోబర్లో లీ గురించి పెద్దెత్తున చర్చ జరిగింది. చివరికి అతన్ని తొలగించినట్లు బీజింగ్ ప్రకటించింది.
ఈ కంటే ముందు ఉన్న రక్షణ శాఖ మంత్రిగా వి ఫెంగ్ ఉన్నాడు. ఫెంగ్ పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతన్ని కమ్యూనిస్టు పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. రక్షణ మంత్రులను తొలగించాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలు జారీ చేశారు. రక్షణ శాఖలో అవినీతిపై జిన్పింగ్ కొరడా జల్పిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రత్యేకించి PLAలో అవినీతిపై జిన్పింగ్ ఫోకస్ చేశాడు. PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఇది చైనా మిలిటరీ. ప్రస్తుతం అడ్మిరల్ డాంగ్ విచారణను ఎదుర్కొంటున్నాడు. అయితే మంత్రులపై వేటు వేయడం, అవినీతి ఆరోపణలకు అంతం లేదా? ఎంతకాలం జిన్పింగ్ అవినీతిపై పోరాటం సాగిస్తాడు? నిజానికి జిన్పింగ్ 2012లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. ప్రారంభంలోనే దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేస్తానని జిన్పింగ్ శపథం చేశాడు. ముందుగా పులులను వేటాడి ఆ తర్వాత ఈగలపై పడతానని చెప్పాడు. టైగర్స్ అంటే అవినీతికి పాల్పడిన పెద్ద తలకాయలన్నమాట. అవినీతికి పాల్పడే కింద స్థాయి అధికారులను జిన్పింగ్ ఈగలతో పోల్చాడు. గత 12 ఏళ్లుగా జిన్పింగ్ లక్షల మంది అవినీతి కేసులో అరెస్టు చేయించి జైలుకు పంపాడు. చైనా ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని జిన్పింగ్ టార్గెట్ చేశాడు. గత దశాబ్దంలో 40 లక్షల అవినీతి కేసులు చైనాలో నమోదయ్యాయి. అవినీతికి పాల్పడిన 50 లక్షల మంది అధికారులకు జిన్పింగ్ శిక్ష విధించాడు. కానీ చైనాలో అవినీతి మాత్రం అంతం కాలేదు. అంతేకాదు, అవినీతిపై జవాబుదారీతనం కూడా లేదు. ఎందుకంటే ప్రక్షాళన చేస్తున్న అధికారులను, అవినీతికి పాల్పడుతున్న వారిని చూడండి. వారంతా స్వయంగా జిన్పింగ్ ఎంచుకున్న వ్యక్తులే. కఠినమైన పరిశీలన ప్రక్రియ తర్వాత అడ్మిరల్ డాన్ ను కూడా జిన్పింగ్ స్వయంగా రక్షణ శాఖకు ఎంపిక చేశారు. డాంగ్ ను ఎంచుకోవడానికి 4 నెలల సమయం తీసుకున్నారు. 2023 డిసెంబర్లో డాంగ్ కు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 11 నెలల్లోనే డాంగ్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతన్ని ఇప్పుడు పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయితే జిన్పింగ్ స్వయంగా డాంగ్ ను ఎంచుకున్నాడు. దీనికి జిన్పింగ్ బాధ్యత వహిస్తాడా? చైనా మిలిటరీలో నిరంతరం ఈ గందరగోళం దేనికి సంకేతం ఇస్తుంది? ఇతర ప్రపంచంతో చైనా సంబంధాలపై ఆ దేశ అవినీతి ప్రభావం చూపదా? ఉదాహరణకు భారత్ ని తీసుకోండి. కొన్ని రోజుల క్రితం అడ్మిరల్ డాంగ్ తో భారత్ చర్చలు జరిపింది. ఇప్పుడు అతడిపై విచారణ చేపట్టింది. సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు నెలకొంటే భారత్ అధికారులు ఎవరితో చర్చలు జరపాలి? ఎవరిని సంప్రదించాలి? PLA అధికారులు ఫీల్డ్ లో ఉంటారు. ఇక మాట్లాడాల్సిన వారు రక్షణ శాఖ మంత్రి. కానీ PLA మాత్రం తొలగింపుల ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తోంది. నిరంతరం అవినీతి పేరుతో చర్యలు చేపడుతుంటే వ్యవస్థ క్షీణించే ప్రమాదం ఉంది. ఒకవైపు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని జిన్పింగ్ నిత్యం పిలుపునిస్తున్నాడు. 2027లో తైవాన్ ను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. కానీ ఇలా మంత్రులను, అధికారులను తొలగించుకుంటూ పోతే జిన్పింగ్ కళ పగటి కలగానే మిగిలిపోతుంది.